హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నానీస్ హెల్దీ కుకింగ్ ఛానల్ అండి. నువ్వులేసి పచ్చడి చేసాం కాబట్టి నువ్వుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. కాల్షియం ఉన్న ఫుడ్ మనం తీసుకుంటే మంచిది. నువ్వులు ప్రతి దాంట్లో మనం 2 స్పూన్లైనా వేసి చేసుకుంటున్నాం కదా హెల్దీగా. మనకి పుదీనా టీ తాగటం వల్ల జలుబు దగ్గు అనేది రాకుండా ఉంటుంది. చలికాలం కాబట్టి పుదీనా మనకు ప్రతిరోజు మన భోజనంలో ఏదో ఒక రూపముగా చేర్చుకుంటే మనకి ఎలాంటి విష జ్వరాలని జలుబు దగ్గులని రాకుండా ఉంటాయండి. పుదీనా తినటం వల్ల నోటి దుర్వాసన రాదు. 4 ఆకులు మన నోట్లో వేసుకున్నామంటే మంచి స్మెల్ వస్తుంది. ఫ్రెష్గా మౌత్ అనేది ఉంటుందండి. మనకి వేడి బాగా తగ్గిస్తుంది. కడుపు నొప్పి రాకుండా చేస్తుంది. మెన్సెస్లో ఉన్నోళ్ళు పుదీనా టీ తాగినట్లయితే కడుపు నొప్పిని విపరీతంగా బాధపడే వాళ్ళు ఉంటారు. కడుపు నొప్పిని బాగా తగ్గిస్తుంది. దీంట్లో ఏ విటమిన్ సి, విటమిన్ పీచు పదార్థాలు, మ్యాగ్నీషియం ఇవన్నీ చాలా విటమిన్స్ అయితే ఉంటాయండి. మన జీర్ణ వ్యవస్థను బాగా మెరుగుపరుస్తుంది. ఆకలి కాని వారికి కూడా ఆకలి బాగా వేస్తుంది. ప్రతిరోజు మన భోజనంలో చేర్చుకుంటే చాలా మనకు తెలియకుండా హెల్త్ బెనిఫిట్స్ అనేవి మన బాడీకి అందుతాయండి. ప్రతిరోజు ఇది మనం తిన్నట్లయితే 2-3 ఆకులైనా కానీ మనం తిన్నట్లయితే ప్రశాంతంగా నిద్ర అనేది పడుతుంది. మొటిమలు కూడా రాకుండా చేస్తుందండి. పుదీనా రసం తాగితే వేడి అనేది అమాంతంగా తగ్గిపోతుందండి. చలవ చేస్తుంది ఒంటికి అనేది. పుదీనా రోటి పచ్చడి మనకి ఈ విధంగా రెడీ అయిపోయింది. నువ్వులు వేసి చేసుకున్నాం కాబట్టి మనకి ఇలా రెడీ అయిన పుదీనా పచ్చడిని వేడివేడి రైస్లో వేసుకొని తింటే చాలా టేస్టీగా, చాలా అమృతంలాగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఎలాంటి బెనిఫిట్స్ మీరు పొందుకుంటున్నారో మాకు కూడా తెలియచేయండి. ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను.